హలో గాయ్స్, అందరికీ నమస్తే. నేను మీ మహేశ్వర్. వెల్కమ్ బ్యాక్ అవర్ ప్రాజెక్ట్ హిస్టరీ అండ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్. టుడే we are going to discuss about the start of human life. అదేనబ్బా, భూమిపై మొదట మానవుడు ఎలా జీవించాడు అనేది ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ సుమారు ఒక 6 to 7 మిలియన్ ఇయర్స్ అగో అప్పుడు చింపాంజీ నుంచి మనిషి రావడం అనేది జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అదే చింపాంజీ నుండి మనిషి ఆ తొలి అడుగు వేయడం అనేది చాలా గొప్ప. అదొక వరం అనేది మనం అనుకోవచ్చు. అంటే ఎలా అంటే మనం ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుందో. అండ్ ద థింగ్ ఈజ్ హియర్, దీన్నే మన హిస్టరీలో బైపెడాలిజం అంటారు. మనం చదువుకుని ఉంటాం, కానీ ఒకసారి గుర్తు చేసుకున్నాం అనే ఉద్దేశంతో. సెకండ్ థింగ్ ఏంటంటే జనస్ హోమో అనేసి ఒకటి ఉంది. అంటే ఇది మనిషి తొలి అడుగు ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందనమాట. ఇది సుమారు ఒక 2 లక్షల సంవత్సరాల క్రితం, 2.4 మిలియన్ ఇయర్స్ అగో ఆఫ్రికాలో మనిషి అనేది నడవడం మొదలు పెట్టాడు కదా చింపాంజీ నుంచి. ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. ఆఫ్రికాలో కనుగొన్నారు. వీళ్ళల్లో వచ్చేసి వీరిలో ముఖ్యంగా హోమో హబిలిస్ అని కొందరు ఉన్నారనమాట. వీళ్ళు రాళ్ళతో వేటాడడము, గుహలల్లో రాళ్ళపై బొమ్మలు చెక్కి మాటలు రావు కదా అప్పట్లో. సో వీళ్ళు అలా చేసేటోళ్ళు అనమాట. ఒకరిని ఒకరు ఏదైనా విషయం చెప్పుకోవడానికి రాళ్ళను ఉపయోగించి చేసేవాళ్ళను. వీళ్ళు స్టోన్ టూల్స్ యూజ్ చేసేవాళ్ళు అనమాట. అండ్ దాని తర్వాత వచ్చేసి వీళ్ళకు రెండవ పేరు వచ్చేసి కూడా హ్యాండీమ్యాన్ అనే పేరుంది. వీళ్ళు ఏది ఒక మాటలు అప్పట్లో ఫస్ట్ స్టార్టింగ్ ఎలా మాట్లాడాలో మనుషులకి వచ్చేది అన్నమాట. సో వీళ్ళు ప్రతి ఒక్కటి గుహలలో రాళ్ళపై చెక్కడం, వాళ్ళ ఏదైనా చెప్పుకోవడం అనేది ఒక బొమ్మల రూపంలో అట్లా చేసేవాళ్ళు అనమాట. దీనికి ఇంకొకటి ఏంటంటే, దీనికి ఉదాహరణ మనం కర్నూలులో చూసుకుంటే బెలూన్ కేవ్స్ ఉన్నాయి కదా, అక్కడైతే ఇలాంటివన్నీ చూడొచ్చు. ఒకసారి విజిట్ చేయండి. థర్డ్ థింగ్ వచ్చేసి మోడరన్ హ్యూమన్. అంటే అదే ఆధునిక మానవుడబ్బా. అంటే ఇక్కడ వచ్చేసి సుమారు ఒక 2-3 లక్షల సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఎలా అయితే మనం ఉన్నామో ఒక బాడీ, ఒక షేప్ మంచిగా అనేది అప్పుడు రావడం మొదలైంది. ఆ మనిషి ఎక్కడ అంటే ఆఫ్రికాలో జన్మించినాడు. దాని తర్వాత మనం ఎలా అయితే దాని తర్వాత ఆఫ్రికా నుంచి చాలా తెగలుగా, అంటే ఒక గ్రూప్స్‌గా విడిపోయి ఆఫ్రికా అండ్ యూఎస్ కావచ్చు, ఇట్లా కెనడా, మన ఇండియా, భారతదేశానికి ఇలా వేరు వేరు చోట్లకి సపరేట్ కావడం మొదలైంది. ఇప్పుడు ఏదైతే మనం ఉన్నామో మోడరన్ హ్యూమన్స్, వీళ్ళని ఏమంటారంటే హోమో సేపియన్స్ అంటారనమాట. ఆఫ్‌కోర్స్ ఇది ఇవాల్టి వీడియో. మనం ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసిన స్టెప్ అంటే చింపాంజీస్ నుంచి ఇట్లా స్టెప్ బై స్టెప్ మోడరన్ హ్యూమన్ వరకు మనమైతే ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా దీంట్లో చాలా ఉన్నాయి వీడియోస్. లైక్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చాలా ఉంది. ఒక తెగలు అంటే వీళ్ళు డివైడ్ అయిన తర్వాత ఎలా అనేది, వీటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్. అండ్ ఒక ముఖ్య విషయం ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ మర్చిపోవద్దు. బాయ్.